హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు సమ్మర్ కదండి, దానికోసం చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా అయిపోయే విధంగా అయితే ఇదిగోండి కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. దాంతోపాటు ఏంటంటే అండి చాక్లెట్ మిల్క్ షేక్ కూడా చేశాను అనమాట. టేస్ట్ అయితే ఇది కూడా సూపర్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. చూడండి మనం బయట ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్ కదండి, అందుకోసం అని చెప్పేసి మనం చక్కగా చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తానండి. దానికోసం ఏంటంటే దగ్గరగా పావు లీటర్, ఒక గ్లాస్ సరిపోయే విధంగా అయితే నేను మిల్క్ తీసుకున్నాను అండి. ఈ మిల్క్ ఏంటంటే నేను కాచి చల్లార్చాను అనమాట. అలాగే ఐస్ క్యూబ్స్ అండి, దీనికి వెరీ ఇంపార్టెంట్ ఐస్ క్యూబ్స్ అనమాట. అలాగే షుగరు, ఇది వెనిలా ఐస్ క్రీమ్ అండి. ఇదిగోండి మిల్క్ చాక్లెట్ తెచ్చుకున్నాను. అలాగే షార్ట్స్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. చాలా ఈజీగా వెరీ ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. చక్కగా సమ్మర్లో మనం చల్లగా తాగేయచ్చు అనమాట. ఇదిగోండి దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకున్నాండి. ఇదేంటంటే మనం రెగ్యులర్గా జ్యూస్ చేసుకునే జార్ అనమాట. సో అందుకే రోజు చేస్తాం కదండి, అలా ఉంది. మిక్సీ జార్ని అయితే తీసుకున్నాము. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట. ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను చూడండి. వేసాక మిల్క్, నా పక్కన పెట్టుకున్న మిల్క్ కూడా దీనికి యాడ్ చేసేస్తాం అనమాట. ఇదిగోండి మిల్క్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో అండి మనము చాక్లెట్ తెచ్చుకున్నాం కదా, మిల్క్ కోకో చాక్లెట్ అనమాట. ఏదైనా నేనైతే ఇది వేస్తున్నాను అనమాట. ఈ బైట్స్ అన్నీ కూడా మనం చక్కగా బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుందండి. మనం కాచి చల్లార్చాం పాలు, ఒకవేళ చల్లార్చకుండా మిల్క్లోని ఈ చాక్లెట్ వేసి కూడా మనము మరిగించుకొని తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. అదే డార్క్ కాంపౌండ్ ఆ చాక్లెట్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా వాడేవి, అవైతే కనుక చక్కగా మనం మిల్క్లో వేసేసి కాచి అవి చల్లారిన తర్వాత అప్పుడు మనము చక్కగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చాక్లెట్ వేసేసాను. షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ అనేది చూసుకొని వేసుకోండి. ఒక 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. అలాగే ఇందులో కొంచెము కోకో పౌడర్ కూడా ఉంటే వేసుకోండి. ఇది లేకపోతే ఏం కాదండి. చాక్లెట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కొంచెం ఈ కోకో పౌడర్ అనేది కొంచెం డిఫరెంట్గా మనకు ఆ చాక్లెట్ ఇదనేది తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఈ కోకో పౌడర్ అనేది కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా మనము వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మంచి ఇంకా టేస్ట్ రావాలంటే అండి చూడండి, ఈ వెనీలా ఐస్ క్రీమ్ని మనం కొంచెం అనమాట కొద్దిగా ఇందులో వేసుకుందాం. తర్వాత పైన మనం గార్నిష్ చేసుకొని చక్కగా ఈ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాము. ఇదిగోండి మన మిల్క్ షేక్ అనమాట. మిక్సీ వేసిన తర్వాత ఇలా ఉందండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మనము చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగుండాలి కదండి చూడటానికి. దానికోసం ఏంటంటే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా చాక్లెట్ క్రీము, చాక్లెట్ సాస్ అంటారు, అలా అనమాట. చక్కగా మన ఇంట్లో మనం కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే కొంచెం మనము ఈ గ్లాస్లో సైడ్కి డెకరేట్ చేద్దాం. ఇట్లా కొంచెం అక్కడక్కడ, అలాగే పైన గ్లాస్ చుట్టూ కూడా మనం చేసుకుంటుంది. చాక్లెట్ మిల్క్ షేక్ కాబట్టి అండి కొంచెం ఇలా డెకరేట్ చేసుకోవాలి. చూడండి కనిపిస్తుందా? నేనేం జస్ట్ కొంచెము ఈ చాక్లెట్ ఇది వేసాను అనమాట. మనకు కొంచెం బాగుండటం కోసం, తాగటం కోసం, చూడటానికి కూడా బాగుంటుంది కదండి. చూడండి ఇట్లా. ఇదేంటంటే మనకి బయట నుంచి మంచిగా కనిపిస్తుంది అనమాట. దానికోసం అని ఏం లేదు. కొంచెం పిల్లలు అయితే ఇంకా ఇంట్రెస్ట్గా తాగేస్తారు, దానికోసం డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఇదిగోండి ఈ గ్లాస్లో మనం ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాము. ఒక 4 అనమాట. సమ్మర్ కదండి, త్వరగా మెల్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ మిల్క్ షేక్ని దీనికి యాడ్ చేస్తున్నాం. చూడండి, చూసారు కదా, అంతే. ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా పైకి వచ్చేసినాయి. దీన్ని కొంచెం మనం మంచిగా డెకరేట్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తాను. అలాగే దీని మీద కొంచెం మళ్ళీ మన చాక్లెట్ని అలా వేద్దామండి, బాగుంటుంది చుట్టానికి, బాగుంటుంది. ఇంకా ఇలా అనుకున్న వాళ్ళు ఇలా తినేయచ్చు. అయితే ఇప్పుడు మనం దీనికి చక్కగా ముందు పక్కన పెట్టేసుకున్నాం కదా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకొని తినాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీని మీద మన వెనీలా ఐస్ క్రీమ్ని చక్కగా మనం పెట్టేసేయాలన్నమాట. చూడండి, చక్కగా ఐస్ క్రీమ్ని పెట్టేసాము ఇట్లా అనమాట. పెట్టేశాక దీని మీద కొంచెము చాక్లెట్, ఏదైనా మన ఇంట్లో ఉన్న చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ చేసేసి దీని మీద వేసేసుకోవాలన్నమాట.
చూడండి చూడటానికి ఎంత అమ్మిగా కనిపిస్తుందో కదండి. ఇంతే అండి ఇంకా చాక్లెట్ మిల్క్ షేక్ చూసారా ఎంత ఈజీగా అనమాట. ఇలా మనము చల్లగా మన ఇంట్లోకి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం కూడా ఇంట్లో చక్కగా అందరం చేసుకొని అందరు ఉన్నప్పుడు కూడా మనం బయటికి వెళ్ళకుండా సమ్మర్లో కూడా ఇలా చేసుకొని మంచిగా మిల్క్ షేక్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇట్లా పైన మళ్ళీ కొంచెం మనము చాక్లెట్ సిరప్ అనేది వేసుకోవాలండి, బాగుంటుంది. అలాగే కొంచెం కోకో పౌడర్ ఏంటంటే అక్కడక్కడ మనము స్ప్రింకిల్ చేయాలన్నమాట. బాగుంటుందండి చూడటానికి, వేరే ఏం లేదు, కొంచెం మనం చూడటానికి బాగుంటుంది. మనకి తాగేటప్పుడు కూడా ఆ చాక్లెట్ మిల్క్ షేక్ అన్న ఫీల్ వస్తుంది అనమాట. చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా అండి మన చాక్లెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఏంటంటే ఒక స్ట్రా ఇందులో వేసేసుకొని తాగేయచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు మనం ఏంటంటే చక్కగా సమ్మర్ కాబట్టి అండి కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. ఇన్స్టెంట్ కోల్డ్ కాఫీ అండి. బయట మనం తాగేదానికన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట. ప్రాసెస్ చూద్దాం. బ్రూ తెచ్చుకున్నానండి, ఇదైతే కొంచెం టేస్టీగా బాగుంటుంది కదా, అందుకని చూడండి. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న మెజర్మెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్కి మనము 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే కొంచెం మనము వాటర్ యాడ్ చేసుకుందాం. మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మంచిగా ఫోమింగ్ లాగా రావాలి. మనం కేక్ చేసినప్పుడు మన క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేస్తామో పైన క్రీమ్ అంతా కూడా అంత సాఫ్ట్ అంత బాగండి క్రీమ్ స్ట్రక్చర్ అయితే ఇది రావాలన్నమాట. నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. ఇదిగోండి మనం మిక్సీ వేసుకుంటే ఇలా వచ్చిందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను అండి. షుగర్ అను కాఫీ మీరు ఇలా వేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని బాగా ఇట్లా మనము చాలాసేపు చేసేస్తే బాగా థిక్ అయిపోతుందండి. అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ బిస్కర్తో ఇలా మీకు చూపిద్దామని చెప్తున్నాను అనమాట. నాకైతే అంత ఫోమీగా అయితే అవసరం లేదు, బట్ ఊరికే మీకు చూపిద్దామని. బాగా దగ్గరకు వచ్చేస్తుంది, ఇది బాగుంటుంది అనమాట. చూడండి ఇట్లా చూడండి. దానికోసం అని చెప్పేసి నేను మిల్క్ తీసుకున్నాను. కాచి చల్లార్చిన మిల్క్ అండి. ఇవి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను వీటిని కూడా, ఎందుకంటే మనం కోల్డ్ కాఫీ తాగుతున్నాం. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు దీనికి ఐస్ క్యూబ్స్ అనమాట. ఫస్ట్ మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఇదిగోండి హ్యాండ్తో చేస్తే ఇలా వచ్చిందనమాట. చూసారు కదా ఇట్లా. దీన్ని ఇంకా మనం కాసేపు చాలాసేపు చేసేస్తే క్రీమ్ లాగా మన ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుందండి. అది వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు మనము మన కోల్డ్ కాఫీని ఎలా సర్వ్ చేసుకోవాలో, ఏది దేని తర్వాత ఏమేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ గ్లాస్లో మనము ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ అనేది నేను యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఆ మిల్క్ అనేవి కూడా ఐస్ క్యూబ్స్ గ్యాప్లోకి వెళ్ళిపోయి చక్కగా ఐస్ క్యూబ్స్ లోపలికి వెళ్ళిపోయి మిల్క్ పైకి వచ్చేస్తున్నాను. వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా చక్కగా ఇలా చేసి పెట్టుకున్న కాఫీ ఉంది కదా, కాఫీని మనం వేసుకోవాలి. చూడండి చక్కగా ఇది ఈ లేయర్ అంతా కిందకి వెళ్తూ పైకి వెళ్తూ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. చూడండి అలాగే మనము లాస్ట్లో మనం మిక్సీ కూడా వేసుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా మనము పైన వేసేయాలన్నమాట. ఇది ఇంకా అడుక్కి వెళ్ళిపోతుందండి. ఇదిగోండి చక్కగా మన కాఫీ చూసారా, కోల్డ్ కాఫీ రెడీ అయిపోయిందండి. ఉన్న క్రీము ఇంకంతా కూడా మనము వేసుకోవాలి. కొంచెం ఇంకా మాకు కాఫీ ఫ్లేవర్ అనేది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం దీనిపైన అయితే మనము కాఫీ పౌడర్ని చల్లుకోవాలండి. ఇదేంటంటే అండి మనం ఒకసారి చక్కగా మన స్ట్రా కానీ ఏదైనా పెట్టేసి మిక్స్ చేసుకున్నామంటే అంత లోపలికి అంతా వెళ్ళిపోతుంది. ఇంకా మన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయినట్టండి. ఇంకా పైన కొంచెం మనము ఈ కాఫీ పౌడర్ని వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుందండి. ఇట్లా కొంచెం కావాలనుకున్న వాళ్ళు, ఇది ఆప్షనల్ అనమాట. కొంచెం నాకు అట్లా ఉంటే బాగుంటుందని నేను వేసుకుంటూ ఉంటాను అనమాట. చూడండి చక్కగా మన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఎమ్మిగా టేస్టీగా లోపలంతా కూడా. చూడండి అనిపిస్తుందా. చూసారండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మిగా అండి. చక్కగా మనము చాక్లెట్ మిల్క్ షేక్ సమ్మర్ స్పెషల్ అనమాట. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదేంటంటే బయట చాలా వేడిగా ఉంది కాబట్టి మెల్ట్ అయిపోతుంది వెంటనే, సో అందుకని చూపించాలి కదా అని. చూడండి చక్కగా ఇది
చాక్లెట్ మిల్క్ షేక్ అండి, చాలా బాగా వచ్చింది. అలాగే కోల్డ్ కాఫీ అనమాట. సమ్మర్లో కొంచెం కోల్డ్ కాఫీ అయితే మనకి బాగుంటుంది కదండి, రిఫ్రెష్గా అట్లా, దానికోసం అని చెప్పేసి ఇలా కోల్డ్ కాఫీ కూడా ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.